రోడ్డు ప్రమాదంలో గాయపడిన సురేష్ అనే యువకుణ్ణి చికిత్స నిమిత్తం కాచెగూడలోని సాయి శ్రీకృష్ణ న్యూరో ఆసుపత్రిలో చేర్పించారు. సురేష్ను ఆసుపత్రిలో చేర్చిన సమయంలో 50,000 అడ్వాన్స్ తీసుకుని చికిత్స అందించారు. వైద్యం వికటించడంతో సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ డాక్టర్లను ప్రశ్నించడంతో పోలీసుల సహాయంతో కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మృతదేహాన్ని అప్పగించాలంటే మరిన్ని డబ్బులు చెల్లించాలని, లేకుంటే బాడీ ఇవ్వమంటూ హాస్పిటల్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తాడు అని చెప్పి మీరు ఈయనతోటి మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఈయన కాకుండా ఆమె ఏం చేసింది, నేను అనెస్థీషియా నేను ఇచ్చిన అని అంటుంది. ఆమె ఇచ్చిందంటే ఇందులో ఒకటన్నా అనెస్థీషియా మీరు ముందేమో దాంట్లో పెట్టి అనెస్థీషియాది ఇందులో ఇది ఒక ఇంజక్షన్ అని ఉంది. అది ఇందులో ఉంటుంది కదా సార్. మీరు ఏం ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు అనేది మీకు ఉండాలి కదా. దాంట్లో ఇప్పుడు అన్ని చేస్తారండి. ఇప్పుడు మాకు ఇచ్చిన ప్రూఫ్ లో ఇప్పుడు ఉండాలి కదా.